ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ భూమి మీద మీరు ఇచ్చిన ఈ జీవితం అంతా తండ్రి మీ కొరకు జీవించాలనే ఆశతో మీ వాక్యాన్ని రాయించి మా మధ్యలో పెట్టారు. మీ వాక్యాన్ని గుర్తిరిగి మీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని మా పరలోకపు ప్రయాణాన్ని తండ్రి ఎల్లప్పుడూ గుర్తుంచుకునే పిల్లలుగా ఈ సత్యవాక్యంలో ఎదుగుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, తండ్రి మీరు ఇచ్చిన ఈ జీవితం మీ సన్నిధిలో మీ సేవలో మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనసాగాలి అన్న మీ ఆలోచనను బట్టి తండ్రి మీ సన్నిధికి చేరుకున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని వినబోతున్న వాక్యం విషయంలో తండ్రి మీ సహాయాన్ని మీ తోడును మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో నుండి ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ డిసెంబర్ మాసం అంతా క్రైస్తవులు క్రిస్మస్ యొక్క సందడిలో సంబరాలలో ఉండటం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు పుట్టాడు కనుక సంతోషపడుతున్నాం, మంచిది. క్రీస్తు భూమి మీద పుట్టడం నిజం. ఆయన పుట్టాడు అని సంతోషపడటము మంచిది. కానీ క్రీస్తు ఏ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారో, ఆయన ఏమి సాధించడానికి లోకానికి వచ్చారో అది పరిపూర్ణమైనప్పుడు మాత్రమే క్రీస్తు సంతోషంగా ఉంటాడు. ఆయన పుట్టాడు అని సంతోషపడుతున్న మనుషులందరూ ఆయన సంతోషం కోసం ఆలోచించటం మానేశారు. ఆయన ఒక మనిషి ఎలా ఉంటే సంతోషపడతాడు, ఒక మనిషి ఎలా ఉంటే దేవుడు ఆనందంగా ఉంటాడు అన్నది మానవ జాతి పక్కకు పెట్టింది. వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఆనందాలు అవి క్రిస్మస్లో వెతుక్కుంటున్నారే తప్ప ప్రభువు యొక్క ఆనందాలు వెతుక్కోవటం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి అంటే ఒక మాట ఆయన రాయించారు. దేవుడు అపోస్తలుల నోట ఈ మాట పలికించాడు. క్రీస్తు ఈ లోకానికి రావటానికి గల కారణం, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పుట్టడానికి గల ప్రధానమైన కారణం అపోస్తలుల నోట పలికించాడు దేవుడు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం ఆలోచిద్దాం. బైబిల్లో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును ఆ పదం చూడండి, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును. అది అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చింది తుడిచేయాలి, మొత్తం పాపాలను మొత్తం తుడిచిపెట్టాలి. అంటే ఒక ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ తన ఇల్లంతా ఎలాగైతే శుభ్రంగా క్లీన్గా నీట్గా తన గృహం ఉండాలి, తన ఇల్లు ఉండాలి అని ఎలాగైతే అనుకుంటుందో, క్రీస్తు ఈ లోకానికి వచ్చిందట పాపాలను తుడిచివేయాలి. ఆ పదం చూసారా? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. తండ్రి పంపించాడు కుమారుణ్ణి. ఎందుకు పంపించాడట? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము అన్నాడు.
అంటే క్రీస్తు వచ్చింది లోకానికి, లేదా మీరు అనుకుంటున్నట్టుగా, లేదా లోకం అనుకుంటున్నట్టుగా క్రీస్తు పుట్టింది పాపాలను సమూలంగా తుడిచివేయాలి. అంటే ఇక మనిషిలో పాపాలు కనబడకూడదు. పాపం తుడిచివేయడానికి క్రీస్తొస్తే, క్రీస్తొచ్చాడని ఈరోజు పండగ పేరుతో ఇల్లులు తుడుచుకున్నారు, సామాన్లు తుడుచుకున్నారు, అన్నీ తుడుచుకున్నారు తప్ప దేవుడు కోరుకున్న అసలైనది పాపాన్ని తుడుచుకోవటం. అంటే వ్యక్తిలో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ రూపైనా పాపం అనేది కనపడకూడదు, మొత్తం తుడిచిపెట్టిపోవాలి. ఈ పదం చాలా పెద్ద పదం అండి. అది తుడిచివేయబడటం అనే పదం చాలా పెద్ద పదం. మీకు అప్పుడప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు పేపర్ వాళ్ళు వాడుతూ ఉంటారు ఈ పదం. తుఫాన్కి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది అంటారు. అంటే మొత్తం తుఫాను మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది, నాశనం చేసేసింది అని అర్థం. కానీ యేసు వచ్చింది పాపాలు తుడిచివేయడానికి. ఆ పాపాలు ఎవ్వరు కడుక్కోకుండా పాపాలు అలాగే ఉంచుకుని పండుగలు చేస్తున్నారు, విందులు చేస్తున్నారు, వినోదాలు చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే సర్కస్లా కనబడుతుంది. ఫీట్లు, రకరకాల ఫీట్లు చేస్తున్నారు, డ్యాన్సులని, ఏమండి చెట్లని, తాతని, గిఫ్ట్లని. మన షాపింగ్ మాల్లో పెద్ద హడావుడి క్రిస్మస్ పేరుతో. ఇదంతా చూస్తుంటే ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత క్రీస్తు పేరట కనపడాల్సింది పోయి, ఏవో కొత్తగా వింతగా బైబిల్లో ఎక్కడ చూసినా కనపడని వింతలు, సంబరాలు, సందడులు, వినోదాలు ఇవి వచ్చాయి. పండుగలోకి వినోదాలు వచ్చాయి. పాస్టర్లు గెంతుతున్నారు, చిన్నపిల్లలు గెంతుతున్నారు. ఇంకా అసలు క్రిస్మస్ పేరిట జరుగుతున్న సభల్లో డ్యాన్సులు వేస్తున్నారు స్టేజీల మీద. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని క్రైస్తవుడు ధరించాడు, అంతే కదా. బాప్తిసం ద్వారా క్రీస్తుని మనం ఏం చేస్తాం? ధరించాం. మనకంటే ముందు ఒక 9 నెలలు ఒక ఆవిడ మోసింది క్రీస్తును, తల్లి మరియా, ఆవిడను కన్న తల్లి. క్రీస్తు మరియ గర్భంలోనికి రాగానే మరియ జీవితం అంతా మీరు ధ్యానించండి. ఆనందాలు, సంబరాలు ఉన్నాయా? సుఖాలు, బాధలు, కష్టాలు, శ్రమలు ఉన్నాయా? బాగా ఆలోచించండి మీరు. దూత ప్రత్యక్షమైంది మొదలు ఆవిడ జీవితానికి ప్రత్యక్షమయ్యాయి. ఏంటవి? శ్రమలు, కష్టాలు. ఇప్పుడు క్రీస్తును 9 నెలలు మోసినందుకే ఆవిడ అన్ని కష్టాలు పడితే, క్రీస్తును ధరించిన వాడు, జీవితకాలం క్రీస్తును మోస్తున్నవాడు క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని త్యాగాలు చేయాలి, ఎంత గొప్పగా ఆలోచించాలి క్రీస్తు కోసం. అపోస్తలులు ఎన్ని త్యాగాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మరియమ్మ ఒక్క బర్త్డే కూడా చేయలేదు యేసుప్రభుకి. 30 సంవత్సరాలు మరియమ్మ గారు ఇంట్లోనే ఉన్నాడు. 30 సంవత్సరాలు కూడా మరియమ్మ గారు, యోసేపు గారు చేస్తున్న పని ఈయన కూడా చేశాడు, వడ్రంగి పని, వాళ్ళ ఇంట్లోనే ఉండి యేసుప్రభు. 30వ ఏట బాప్తిసం తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాడు సువార్తకి. మిగతా 3.5 సంవత్సరాలు సేవ జరిగించారు ఆయన, చనిపోయారు చివరిలో. ఆ 30 సంవత్సరాలు అక్కడ ఏ బర్త్డే జరగలేదు, ఏ సందడి లేదు. ఆయన ఫోకస్ అంతా సందడి కాదు. ఆ 30 సంవత్సరాలు ఆయన ఫోకస్ అంతా జ్ఞానం, ధర్మశాస్త్రాన్ని పఠించాలి, ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళ జీవన విధానాన్ని పసిగట్టాలి, తద్వారా తర్వాత వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి ఎలాంటి మాటలు చెప్పాలో ఆలోచించుకుంటూ అనుభవాన్ని సంపాదిస్తున్న కాలం యేసుక్రీస్తుల వారికి. అది ఆయన సంబరాలు చేసుకోలేదు. అంటే ఏంటి మెయిన్ టార్గెట్? ఎందుకు సంబరాలు లేవంటే, మీరు చూడండి, అప్పుడప్పుడు కొంతమంది ఐఏఎస్ చదవాలి, ఐఏఎస్ నేను పాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు విందులకి, వినోదాలకి, సంబరాలకి దూరంగా ఉంటారు. వాళ్ళు 24/7 ఫోకస్, స్టడీ, చదువుకోవాలి, రోజుకు 16 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలని ఫోకస్డ్గా చదువుతారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎందుకు ఉండవు పార్టీలు, విందులు, వినోదాలు, షికార్లు అంటే, మేము ఒక పని మీద ఉన్నాం, మాకు అవన్నీ కుదరదు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఒక పని మీద వచ్చాడు భూమి మీదకి. అదే ఇందాక మీరు చదువుకున్న మాట, మానవ జీవితంలో సంపూర్ణంగా పాపాలను ఏం చేయాలి అంటే తుడిచివేయాలి. అది ఒక రోజుతో జరిగిపోయేది కాదు. యేసుప్రభు కూడా చాలా కష్టమైపోయింది. దానికి సంబంధించిన పనిలో పడిపోయండి
ఆయన జీవితంలో సంబరాలకి, ఆనందాలకి, సుఖాలకి టైం లేదు. ఆయన ఫోకస్ వేరు, ఆయన టార్గెట్ వేరు. మనిషి మీద పాపం లేకుండా చేయాలి. ఆ 21కి వెళ్ళేసరికి కింద 21లో అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కుదురుబాటు కాలం కావాలట. అన్నిటికీ కుదురుబాటు కాలం అంటే మనిషి ఎప్పుడు పాపం చేస్తున్నాడో నిజం చెప్తున్నానండి. బైబిలు పట్టుకునండి, బైబిలు బాగా ఆలోచిస్తే క్రీస్తు రాకమునుపు దేవుడి పరిస్థితి అండి అసలు బాగోలేదండి. పరలోకంలో ఉన్న తండ్రి పరిస్థితి బాగోలేదు. కుదురుబాటు లేదు, ప్రశాంతత లేదు తండ్రికి. తండ్రి ఎప్పుడైతే బాగోలేదో, మొత్తం యూనివర్స్కి హెడ్ సుప్రీం ఎప్పుడైతే బాగోలేడో ఆటోమేటిక్గా పరలోకం బాగోదు. పరలోకం ఎప్పుడైతే బాగోలేదో దేవదూతలు బాగోరు. దేవదూతలు ఎప్పుడైతే బాగోలేదో భూమి మీద దేవదూతలుగా మారిపోయిన సృష్టి బాగోదు. మనకి సేవ చేస్తున్న సృష్టి కూడా బాగోదు. ఒక రకంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తుల వారికి ముందు అసలు కుదురుబాటు లేదు. ఎవ్వరికి ప్రశాంతత లేదు. అందరూ పాపాలు పాపాలు పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడు చాలా అల్లాడిపోయాడు. ఈ సమాజాన్ని చూసి, మనుషుల్ని చూసి ఒక ప్రశాంతత లేదు మనుషులో. ఏంటి ఇలాగ అయిపోయారు అంటే అన్నిటికీ కుదురుబాటు కాలం యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన కాలం. వచ్చాడు, ఒక్కొక్కరిని పాపం ఏ విధంగా జరుగుతుందో చెప్పాడు. పాపం ఎవరు చేయిస్తున్నారో చెప్పారు. పాపం ఎందుకు చేస్తామో చెప్పాడు. పాపంలో పడిపోకుండా మనిషి ఎలా జీవించాలో చెప్పాడు. మొత్తం చెప్పుకుంటూ వెళ్ళి సమాజాన్ని బాగు చేస్తూ ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు వస్తున్నారో అప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కాస్త ఏమొచ్చింది అంటే కుదురుబాటు, ప్రశాంతత వచ్చింది. అది దేవుడు ప్రవక్తల నోట, అందరి నోట చెప్పించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది. అన్నిటికీ అన్నట్టు చూసారు అక్కడ, మీరు పదం చూసారో లేదు 21లో, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని. అన్నిటికీ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుల వారి జననం కేవలం ఆ మనుషులకి పాప క్షమాపణ అని మాత్రం మీరు అనుకున్నారేమో. మనిషి పాపం చేయటం వలన చాలా ఇబ్బంది జరుగుతుంది, చాలా ఇరుకులు ఉన్నాయి, చాలా భయంకరమైన కుదురుబాటు లేని సమస్యలు ఉన్నాయి ఒక్క మనిషి నేరస్తుడిగా మారటం వల్ల. మీకు ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. సమాజంలో ఒక నేరం చేస్తారండి, నేరం చేసినోడు ఆడే కదండి అనుకున్నాం, వాడి వల్ల ఎంతమంది డిస్టర్బెన్స్ అవుతారో తెలుసండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బ్యాంకులో ఎవడైనా 100 కోట్లు కొట్టేసాడు అనుకోండి, కొట్టేసింది ఒకటే, కానీ ఆ 100 కోట్లు వాడు దోచేసుకోవటం వల్ల, 100 కోట్లు వాడు దొంగతనం చేయటం వల్ల ఆ 100 కోట్ల డబ్బులు ఎవరైతే ఉన్నాయో బ్యాంకులో ఎవరైతే దాచారో ఆ కుటుంబాలన్నీ సఫర్ అవుతాయో లేదా? అంటే ఒక్క దొంగోడు ఉంటే కొన్ని కుటుంబాలు సఫర్ అవుతాయి, ఒక వ్యభిచారి ఉంటే చుట్టూ ఉన్న కొన్ని కుటుంబాలు సఫర్ అవుతూ ఉంటాయి. అంటే వ్యభిచారుల వల్ల, దొంగల వల్ల, ఈ మోసాలు చేస్తున్న వాళ్ళ వల్ల వాళ్ళు కాదు సఫర్ అయ్యేది, చుట్టూ చాలా మంది సఫర్ అవుతారు, చుట్టూ చాలా మంది బాధపడతారు, చుట్టూ చాలా మంది విసుక్కుంటూ ఉంటారు. ఒక్కడు చేసే తప్పులు ఎంతమందికి నష్టాన్ని కలిగిస్తుంటే, భూమి మీద మనుషులు చేసే పాపాలండి ఒక పక్క సృష్టికి కుదురుబాటు లేదు. మీకు తెలియదు కాదు కదా, బైబిల్లో దేవుడు రాయిస్తాడు. రోమపత్రికలో 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుతుంది అంటాడు. ఏంటి మాకు ఈ శోధన, ఈ పాపిష్టోళ్ళకి సేవ చేయమన్నారండి మమ్మల్ని అని. సృష్టి మూలుగుతుంది, దేవదూతలు మూలుగుతున్నాయి మనుషుల్ని చూసి. అంటే ఎక్కడ కుదురుబాటు లేదు యేసుక్రీస్తుల వారు రాకమునుపు. ఎందుకంటే మనిషిలా లేడు, మృగంలా మారిపోయాడు. మనిషికి జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవేవి లేవు యేసుక్రీస్తుల వారికి ముందు. ఆయన వచ్చి నేర్పించాడు ఈ సమాజానికి. సో ఇలాంటి సమాజాన్ని చూసి దేవుడు విసిగిపోయి, ఏమండి నిజంగా ఏంటి సమాజం అని అనుకుంటున్న టైంలో అన్నిటికీ కుదురుబాటు యేసుక్రీస్తుల వారి రాక. ఇప్పుడు ఆయన రాకతో ఏం జరిగింది అంటే మీరు 26వ వచనానికి వెళ్ళేసరికి ఇదే అధ్యాయంలో చివరి మాట 26వ వచనంలో 26వ వచనం ఇలా కుదురుబాటు లేని సమాజానికి 26లోకి వచ్చేసరికి అంటాడు, దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన అన్నట్టు చూడండి. వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన
మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపాడు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఆగుదాం. అసలు యేసుక్రీస్తుల వారిని దేవుడు ఈ లోకానికి పంపించిందట పాపాలు మాన్పించటానికి, పాపాలు తుడిచేయడానికి అని ఇందాక మీరు చదువుకున్నారు కదా. అసలు మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడు అంటే, మనిషి దుష్టుడికి దుష్టుని యొక్క బందీకానాలోనికి వెళ్ళిపోయాడు, లేదా దుష్టుడు చెప్పింది చేసే వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు పాపం మాన్పించాలి అంటే ముందు దుష్టుడి నుండి విడిపించాలి, దుష్టత్వము నుండి మళ్లించాలి. యేసుక్రీస్తుల వారు మీకు ఇందా చెప్పింది అదే. ఇదేమి చిన్న విషయం కాదు. పాపిని తుడిచేయటం, పాపాలు తుడిచేయటం, పాపిని రక్షించటం ఇదేమి చిన్న విషయం ఏమి కాదు. పాపం యొక్క మూలానికి వెళ్ళి మందేసి వీడు పాపం ఎందుకు చేస్తున్నాడో లోతుగా చెప్పి అక్కడి నుంచి పట్టుకొని రావాలి, అక్కడి నుంచి తీసుకొని రావాలి. అలా దేవుడు ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తుంటే, దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించాడు. మీరు అక్కడి నుంచి తిరగండి, వాడి దగ్గర నుంచి తిరిగిపోండి, దుష్టుడి దగ్గర నుంచి తిరగండి, దేవుని వైపుకు తిరగండి, లేఖనాల వైపుకు తిరగండి, సంఘం వైపు తిరగండి, రక్షణ వైపు తిరగండి, దేవుడి పని వైపు తిరగండి. ఇప్పుడు నేను చెప్తానండి, అసలు దుష్టత్వం అంటే ఏంటో తెలుసండి. దుష్టుని తత్వం నుండి మళ్లించటమే క్రీస్తు యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు సో కాల్డ్ క్రిస్టియానిటీ, మేము బాప్తిసం తీసుకున్నాము, మాకు ప్రభు తెలుసు, మాకు బైబిల్ తెలుసు, మాకు సంఘం తెలుసు అనే వాళ్ళందరిలోనండి నరనరాన్న పెరిగిపోయిందండి దుష్టుని తత్వం. బాప్తిసం అయితే తీసుకున్నారు తప్ప వాడి దగ్గర నుంచి ఇంకా మళ్లింపబడలేదు. వాడి దగ్గరే ఉన్నారు, వాడి చేష్టలే చేస్తారు, వాడి ఉద్దేశాలే నెరవేరుస్తారు, వాడి ఆలోచనలే వీళ్ళ ఆలోచనలు, వాడు చేసే పనులే వీళ్ళ పనులు. వాడు ఏవైతే లోకంలో ఉన్న మనుషుల్లో నింపాలనుకున్నాడో అవే హృదయాల నిండా నింపుకున్నారు. పైకి మాత్రం క్రిస్మస్ చేస్తారు, పైకి బాప్తిసం తీసుకున్నామంటారు, పైకి బైబిల్ పట్టుకుంటారు, పైకి చర్చలకు వెళతారు. ఆ తత్వం మాత్రం పోదండి. ఏ తత్వం పోదు అంటే దుష్టత్వం మాత్రం పోదు. ఇప్పుడు దుష్టత్వం గురించి మీకు చెప్పాలి అంటే మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయానికి రండి. మీరు చాలాసార్లు చదువుకున్న మాట. ఏంటి దుష్టుని యొక్క తత్వం అంటే యేసుక్రీస్తుల వారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ దుష్టత్వం నుండి మళ్లింపబడిన వాడు నిజంగా క్రిస్మస్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు, నన్ను మార్చేశాడు, నిజమైన వెలుగు నా జీవితంలోకి వచ్చింది, యేసుక్రీస్తుల వారు పుట్టడం వల్ల నేను ఎలాగున్నాను అని చక్కగా అందరూ జరుపుకోవచ్చు. ఎవరు జరుపుకోవచ్చు అంటే ఈ దుష్టత్వం నుండి మళ్లింపబడాలి. ఏంటి దుష్టుని తత్వం చెప్తున్నాడు 44లో, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు అన్నాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటే వాడి పిల్లల్లో అపవాది తనకు పిల్లలుగా మార్చుకున్న వాళ్ళల్లో ఏం పెట్టిందట? దురాశ అన్నాడు. చూడండి, ఆ దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటే వాళ్ళ హృదయాలలో ఇంకా అపవాదిగాడు పెట్టిన దురాశలే ఉన్నాయి. బాగా ఆలోచించాలి, ఇది లోతుగా ఆలోచించాలి. దుష్టత్వం నుండి మళ్లించడానికి క్రీస్తు వస్తే ఏంటి దుష్టత్వం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇగో ఇవన్నీ మీలో నుండి నేను తీసేయడానికి వచ్చాను. ఏంటి వాడి తత్వాలు అంటే, అపవాది తత్వం ఏంటంటే దురాశ అన్నట్టు. దురాశ అంటే మనకున్న దానికంటే ఎక్కువగా మనం ఆశించటాన్నే దురాశ అంటారు. మనకంటే మనల్ని ఎక్కువగా మనం ఊహించుకోవటమే దురాశ. తెలుసా? మనకున్న శక్తి కంటే, మనకున్న భక్తి కంటే, మనకున్న విశ్వాసానికంటే మనకు ఎక్స్ట్రాగా ఆలోచించుకుంటాం అనుకోండి, ఇది దురాశే. మన లిమిట్ ఏంటి, మన భక్తి ఏంటి, మన యథార్థత ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాం దేవుడిలో, అది ప్రతిరోజు మనం దేవుడి విషయంలో అంచనా వేసుకోకపోతే మనం కూడా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాం. అది లోకం విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా. ఎందుకంటే బైబుల్లో ఇద్దరు కనబడతారు మీకు. దేవాలయం దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చాడు పరిసయ్యుడు, సొంకరి. ఆ సొంకరు చూడండి, దూరాన్ని నిలబడిపోయి మందిరం తట్టు తలెత్తడానికైనా
అతనికి మనసు రాకుండా, అమ్మో! దేవుడు పరలోకంలో ఉంటాడు కదా! పైన ఉంటాడు కదా! నేను ఎలా ఎత్తుతాను తల కూడా పైకెత్తకుండా దేవుడిని ప్రార్థిస్తున్న ఆ వినయం. అంటే అతను ఎలా ఉన్నాడంటే, నేను నేను మంచోడిని కాదు దేవుడి విషయంలో తగ్గింపు కనపడుతుంది. పరిచయంలో ఏం కనపడింది మీకు? పొగరు. నేను చాలా సూపరు. నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అలాగున్నాను, నేను ఇలాగున్నాను. మన మన స్థితి కంటే మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవటం కూడా దురాశే. అంటే మనమేంటో మనం తెలుసుకోకపోవటం కూడా దురాశే. అలాంటి తత్వాలన్నీ దుష్టుడు హృదయాలలో పెడతాడు. హెచ్చించుకునే తత్వము. లేదా లోకంలో ఉన్న వాటిని నాకేంటి, నేను కూడా పొందుకోవాలి కదా! వాళ్ళ కారుంటే నాకెందుకు ఉండకూడదు? వాళ్ళకి ఇల్లుంటే నాకెందుకు ఇల్లు ఉండకూడదు? దురాశ. అంటే మనల్ని మనం లోకంలో ఎక్కువగా ఊహించుకునేటట్టుగా చేస్తదది. అలా చేసి మన జీవితాన్ని చాలా భయానకమైన స్థితిలోనికి నెట్టివేస్తుంది. ఈ తత్వం మారకపోతే క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి నాకు అసలు హక్కు లేదు. ఈ తత్వం మారన్నాడు నేను క్రీస్తులోనికొచ్చేసాను, దుష్టత్వం నుండి మళ్లింపబడ్డాను, నన్ను ఆయన విడిపించేసాడు, నేను క్రిస్మస్ చేసుకుంటానని చెప్పడానికి కూడా వీలు లేదు. మళ్ళా చెప్తున్నాను. వీలు లేదు. దుష్టత్వం నుండి మళ్లించడానికి ఆయన వచ్చినప్పుడు నువ్వు మళ్లింపబడిపోయి నన్ను దుష్టుడి నుండి విడిపించేసారండి, హ్యాపీ క్రిస్మస్ అనాలి. ఎవడు విడిపింపబడ్డాడు చెప్పండి లోకంలో ఉన్న క్రైస్తవులు? తెల్లారు లేస్తే పాస్టర్ ప్రసంగాలు అవే, ఆశీర్వాదాలు, దీవెనలు, డబ్బులు, ఇల్లులు, పొలాలు, ఆస్తులు, 24 గంటలు ఇదే ప్రసంగం, బోధకుడు. కారణం ఏంటి? కింద ఉన్న వాళ్ళకి అందరికీ అదే ఆశ, దురాశ. చూసారా? దేవుడిని ప్రేమించవలసిన వాడు లోకాన్ని ప్రేమిస్తుంటే కాదు అని చెప్పవలసిన బోధకుడే వాటి వైపు మళ్లించాడు. ఈరోజు క్రైస్తవం గురించి చెప్తున్నాను నేను. కానీ దేవుడి తత్వం మీరు బాగా ఆలోచిస్తుంటే ఆ దుష్టత్వం నుండి మీరు బెల్లింపబడాలి అన్నాడు ఫస్ట్‌ది. వాడి యొక్క ఎత్తుల్లో ప్రధానమైన ఎత్తు అంటే మానవ జీవితాన్ని దేవుడికి దూరం చేయడానికి అపవాది ఎత్తుగడల్లో ప్రధానమైన ఎత్తు ఏంటంటే దురాశ. దురాశ. ఇప్పుడు మీరు చూడండి ఏవండీ, ఇది ఆ పదం ఒకటే గానీ దాని వేరులు మనం ఆలోచిస్తే బుర్ర పాడైపోద్ది. దురాశ అంటే అర్థం చెప్పనా? ఇంకోటి చెప్తాను నేను. అసలు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే ఒక అతను పాపం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. మొన్న ఒక అతను శివాజీ అని మంచి బట్టలేసుకోండమ్మా అని చెప్పాడు. అంతే పట్టుకెళ్ళి హ్యూమన్ కమిషన్ దగ్గర నిలబెట్టారు అతన్ని తీసుకెళ్ళి. మమ్మల్ని బట్టలేసుకోమంటావని కేసులు పెట్టారట. అంటే ఎలా ఉందంటే లోకం, సమాజం మంచి ఎవడు చెప్పినా సరే ఎదురుదాడి చేస్తారు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, దురాశ అంటే దేవుడు ప్రతి వ్యక్తికి, స్త్రీకి గాని, పురుషుడికి గాని కామన్‌గా దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడో అలాంటి అందాన్ని ఇస్తాడు. ఆ అందాన్ని పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మీకు తెలీదు కాదు. మీరు నవ్వుకుంటారు. ఆ బ్యూటీ పార్లర్ వీడియోలు చూసినా, ఆ ఫేషియల్స్ వీడియోలు చూసినా, అందం పెంచుకోవడానికి వాళ్ళు పడుతున్న పాట్లు చూసినా, ఏవండీ ఉన్న జుట్టు వేరు, వాళ్ళు కనపడే జుట్టు వేరు, ఉన్న ఈ కళ్ళు బొమ్మలు వేరు, వాళ్ళు చూపించే కనుబొమ్మలు వేరు. దేవుడు ఒక అందం ఇస్తే దాన్ని ఎక్స్‌ట్రాగా చూపించుకోవాలనుకోవడం ఏంటది? ఏ ఆశ చెప్పండి అది? దురాశ. మీకు ఒక అందం విషయంలో అలాగే ఉంది. తన క్యారెక్టర్‌ని ఆలోచించుకోవటం విషయంలో కూడా అలాగే గొప్పగా ఊహించుకుని దురాశలో బతుకుతాడు. లోక సంబంధంగా ధనమా, తను బ్రతికే జీవన విధానమా అన్నిట్లోనూ కూడా మనిషి నెమ్మదిగా దేవుడిచ్చిన స్థితిని చక్కగా నా స్థితి ఇది అని తెలుసుకొని బ్రతకకుండా రకరకాల దురాశల వైపు వెళ్ళిపోయండి తన జీవితాలను తాను పాడు చేసుకుంటున్నారు. బైబిల్ అలా పాడైపోయిన వాళ్ళు ఎంతమంది ప్రవక్తలు కనబడతారు. బిలాము ప్రవక్త అలాగే కదండీ పాడైపోయాడు దురాశకి వెళ్ళి. అబాలాకు రాజు ఇస్తానన్న ఆ డబ్బుకి ఆశపడి కదండీ వాడి జీవితం నాశనం అయిపోయింది. మీరు అలాగా బైబిల్‌లో గేహజీ గాడు కానివ్వండి, లేదంటే ఇస్కరియోతు యోధా కానివ్వండి, వీళ్ళంతా దేనికెళ్ళి పాడైపోయారు చెప్పండి? వాళ్ళ జీవితాలు దేనికెళ్ళి పాడైపోయాయి? దురాశ. యేసుక్రీస్తుల వారు వెనకాలుండి, యేసుక్రీస్తుల వారితో పాటు ఉండి, యేసుక్రీస్తుల వారు ఇచ్చింది సరిపోక ఇంకా నాకేదో కావాలని ఆశించి వెళ్ళిపోయి నాశనం అయిపోయాడు ఇస్కరియోతు యోధా. దురాశే కదండీ అది. దురాశే. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను ఈ బిట్టు అంటే, మీరు ఆ మాట మర్చిపోకూడదు. క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే, దుష్టత్వం నుండి మనల్ని అందరిని ఏం చేయాలట? మళ్లించాలి. అసలు దుష్టుని తత్వం నుండి మళ్ళకుండా హ్యాపీ క్రిస్మస్ అంటే? మీకు అర్థమవుతుందా? ఆయన ఎందుకు పుట్టాడో అది నీ జీవితంలో జరగకుండా, ఆయన ఏం చేయడానికి పుట్టాడో అది నీ జీవితంలో రాకుండా, నేను నక్షత్రాలు పెడతాను, తర్వాత పండగలు చేస్తాను, పప్పులు వండుకుంటాను, ఇంట్లో చెట్టు తెచ్చి పెట్టుకుంటాను. ఎందుకు ఇవన్నీ? ఆయన్ని హృదయంలోకి తెచ్చిపెట్టుకొని,
హృదయంలో ఉన్న దుష్టుడిని బయటికి నెట్టకుండా హృదయంలో ఉన్న దుష్టుడిని అలాగే ఉంచుకుని, దుష్టత్వాన్ని అలాగే ఉంచుకుని పండగ పేరుతో ఈరోజు జరిగిస్తున్నవి ఏంటి చెప్పండి? ఇది మనసులో పెట్టుకోండి. ఒకటి, వాటి స్వభావాలలో అంటే దుష్టత్వంలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే దురాశలో ఉంటాడు ఆ మనిషి. ఇప్పుడు ఏదో ఆశపడుతూ ఉంటాడు. అది ఫస్ట్ స్టేజ్. ఆ స్టేజ్ అతనిలో కనబడుతుందంటే దుష్టత్వమే, దైవత్వం రాలేదు ఇంకా. దైవత్వం దురాశలోనికి వెళ్ళదు, త్యాగాల్లోనికి వెళుతుంది, ఉన్నదాన్ని సర్దుకుంటుంది, పరలోకం కోసం ఆలోచిస్తుంది, లోకం పైన ఆశను చెప్పుకుంటుంది. అది దైవత్వం. దుష్టత్వం ఎప్పుడు ఈ లోకాన్ని ఆశిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నీ క్రీస్తుని హృదయంలోకి వస్తే, ఆయన తెల్లారులేస్తే మా తండ్రి పరలోకం, తండ్రి పరలోకం అంటే నీ హృదయం కూడా పరలోకం వైపు, దేవుడి సన్నిధి వైపు, దేవుడి పని వైపు, నేను ఏదైనా గట్టిగా బలంగా దేవుడు పని చేసుకోవాలి, నేను పరలోకం వెళ్ళిపోవాలి అటు తిరిగిందా? లేదంటే దుష్టత్వంలోనే ఉండి దురాశతో లోకం వైపు తిరుగుతుందా? తేడా ఇక్కడే తెలిసిపోద్ది. నేను మళ్ళా చెప్తున్నానండి, నేను భక్తున్నా కదా, మీరు భక్తులా కదా, మిమ్మల్ని ఎవరో పరీక్షించాల్సిన అవసరం లేదు. మీ హృదయమే మీతో చెబుతుంది. మీరు దేవుడు నాకు పరలోకం ఇవ్వాలి, నేను నిత్యజీవం వెళ్ళాలి, నేను ఆ పరలోకాన్ని సాధించాలి అని అనుకున్నవాడు ఈ లోకంలో చిక్కుకోడు, లోకపు ఆశల్లో చిక్కుకోడు. వాడి టార్గెట్ వేరు, వాడి పని వేరు, వాడి ఆలోచనలు వేరు, వాడి జీవన విధానం వేరు. కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. అది చేంజ్ అవ్వలేదంటే ఇంకా దుష్టత్వమే. ఎక్కడో లోక సంబంధంగా ఎక్కడో ఇరుక్కుని ఉండిపోయాం. అందుకే కంప్లీట్గా దేవుడి కొరకు బ్రతకలేము, దేవుడి దగ్గరికి రాలేం, దేవుడికి ఇవ్వలేం, దేవుడికి చేయలేం. ప్రతి దాంట్లోనూ ఖచ్చితమైన నిర్ణయాలు దేవుడి కోసం తీసుకోలేం. అలా తీసుకోలేనప్పుడు, అంటే పరలోకం కోసం మనం ఆలోచించలేనప్పుడు, క్రీస్తు మన హృదయాల్లోనికి వస్తే కంప్లీట్గా హృదయం నిండా ఆయన నిండుకుపోతే, ఆయన తత్వాలు నిండిపోతే, ఆయన ఉద్దేశం అంతా ఒకటే, పరలోకం పరలోకం పరలోకం. ఇప్పుడు చాలా మందికి మన ప్రార్థనలు కానీ మన ప్రసంగాలు కానీ అర్థం కావండి. వీళ్ళు ఎప్పుడు చావు పరలోకం అంటారు. ఏంటంటే అసలు యేసుప్రభు భూమి మీద బోధించిందంతా కూడా అదే బోధించాడు. మీరు మారు మనసు పొందండి, పాపాలు మానేయండి, పరలోకానికి సిద్ధపడండి. దట్స్ ఇట్. ఇదంతే. ఆయన వచ్చిందే ఆ పని మీద. ఇప్పుడు అది నీ హృదయంలోకి రావడం లేదంటే ఎక్కడ జరుగుతుంది తేడా, తప్పు అంటే దురాశల్లో ఉన్నారు చాలా మంది అండి. పాపం సత్యవాక్యం మన దగ్గరికి వచ్చిన తర్వాత, సత్యవాక్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో సభలు పెట్టించడం, వాళ్ళ బంధువులను పిలవటం, చాలాసార్లు మన ప్రసంగాలు పంపించడం, ఏవో ప్రయత్నాలు చేస్తారు ఈ వాక్యం చెప్పాలి అని. అవతల వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాదు. అప్పుడు వీళ్ళు బాధపడిపోతూ, ఏంటోనన్నా నాకు అర్థమైంది, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, నేను బాగానే వింటున్నాను, వాళ్ళు వినటం లేదు, వాళ్ళు రావటం లేదు, వాళ్ళు సరిగా ఈ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, మీరు వెంటనే మీ మదిలోకి రావాల్సింది ఏంటో తెలుసా? మన ప్రసంగాలన్నీ మీరు జాగ్రత్తగా మీ జీవితాన్ని, భక్తి జీవితాన్ని చక్కబెట్టుకోండి, భక్తిగా ఉండండి, పని చేయండి, పరలోకం వెళ్ళిపోతాం. కాన్సెప్ట్ ఇదే ఉంటది ఏ ప్రసంగం అయినా. కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటది హృదయంలో అంటే, అందరూ లోకంలో హ్యాపీగా ఉన్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, మేము లోకంలో ఏదో సాధించాలనే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు. మన కాన్సెప్ట్ ఏమో పరలోకం అంటది. నచ్చుతుందా? అప్పుడు మీరు లోతుగా వాక్యం తెలిసిన వాళ్ళు అడిగితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం వాళ్ళు ఇంకా ఏ తత్వంలో ఉన్నారు? దుష్టత్వంలో ఉండి దుష్టుడు పెట్టిన దురాశను గెలవలేకపోతున్నారు. ఆ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి రాలేకపోతున్నారు. అది దుష్టత్వమే. పాపం వాళ్ళకి తెలీదు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రాణం పెట్టినా, పరలోకానికి తీసుకెళ్ళడానికి వాక్యం చెప్పినా, పక్కనే ఉన్న ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు అమ్మేశాడు అంటే వాడి టార్గెట్ పరలోకమా, లోకమా? మీరు చెప్పండి. యోధగడ్ టార్గెట్ లోకం, డబ్బు, వెండి నాణాలు. వాడెక్కడొస్తాడు పరలోకానికి? సో ఇప్పుడు యేసుక్రీస్తుల వారు నిన్ను గాని నన్ను గాని పరలోకానికి తీసుకెళ్ళాలని దుష్టుని తత్వం వదిలేయాలి. ఏంటి దుష్టత్వం అంటే? లోకాన్ని ఆశించటం, దురాశ. అది ఉన్నవాళ్ళు సరిగా స్టెబుల్గా దేవుళ్ళలో నిలబడలేరు, స్టెబుల్గా దేవుడు పని చేయలేరు, స్టెబుల్గా దేవుడు మాట మీద నిలబడలేరు. చాలా రకాల పిల్లిమొక్కలు వేస్తూ ఉంటారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. కారణం ఏంటంటే దుష్టుని యొక్క తత్వాలలో ప్రధానమైనది దురాశను ఇంకా గెలవలేదు, అది ఇంకా చెప్పుకోలేదు. మొదటిది ఇంక చెప్తాడు లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఇది. మనం చదువుకుంటా పోతాం, అవి ఎప్పుడు కానీ మనం ఆలోచించమంతే. అవి ఆలోచిస్తే ఇంత లోతైన వివరణ యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉంటది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. అది మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. వాడి దురాశలే మీ హృదయంలో ఉన్నాయి. ఇంకా వాడి నుండి లెఫ్ట్ అయిపోయి, వాడి నుంచి బయటకు వచ్చేసి, చిచ్చి వాడు ఇంతకాలం మమ్మల్ని లోకంలో ఉంచేసారండి, ఇప్పుడు రేపు నుంచి నాది పరలోకం అండి, నా ప్రయాణం పరలోక ప్రయాణం అండి, నేను లోకంలో నాకు ఏం వద్దండి, నేను భక్తిగా ఉంటానండి, పరలోకం వెళ్ళిపోతానండి
చూసారా? అక్కడి నుంచి విడిపింపబడితే ఇవే ఆలోచనలు. విడిపింపబడకపోతే లోకమే. ఎందుకంటే మీకు నేను చెప్తున్నది అర్థమవుతుందో లేదో, అపవాదిగాడు నిన్ను పాడు చేయడానికి వాడుకున్న అస్త్రం ఏంటో తెలుసా? వాడుకున్న ఆయుధాలు ఏంటో తెలుసా? ఈ లోకమే. ఈ లోకమే వాడికి ఆయుధాలు. ఇప్పుడు మనకి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. వాడు మన శరీరానికి ఏం పెడతాడు అని రాయించాడు? శరీర ఆశ. దేవుడు మనకి నేత్రాలు ఇచ్చాడు. కానీ నేత్రానికి ఆశ పెట్టేది ఎవరు? అపవాది. శరీరాశ, నేత్రాశ, నెక్స్ట్ జీవపు డంబము. జీవాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. జీవానికి డంబాన్ని పెట్టింది ఎవరు? అపవాది. అర్థమవుతుందా? ఇవన్నీ కూర్చో నువ్వు. బాగా ఆలోచించండి ఇవన్నీ. యేసుక్రీస్తుల వారు చేస్తున్నవన్నీ, లేదా యేసుక్రీస్తుల వారికి ఆపోజిట్గా, యేసుక్రీస్తుల వారు చేయాలనుకున్న వాటికి అన్నిటికీ ఆపోజిట్గా అపవాది చేస్తూ వెళుతుంది. ఇప్పుడు దేవుడిచ్చినవన్నిటికీ కూడా, దేవుడిచ్చిన ప్రతి దానికి కూడా వాడు లోకాన్ని ఎరగా వేసి ఆశలు పుట్టిస్తాడు. శరీరానికి ఆశ, నేత్రానికి ఆశ, జీవానికి డంబం. ఇవి వేయడానికి వాడి దగ్గర ఉన్న అస్త్రం ఏంటంటే లోకమే. లోకమే. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. చాలా మంది పండగ సీజన్లో కూడా గొడవలు అవుతూ ఉంటాయి క్రైస్తవుల కుటుంబాల్లో. ఏ విషయంలో గొడవలు అవుతాయంటే బట్టల విషయంలో. ఆయన దగ్గర డబ్బులు సరిగా ఉండవు. ఇవి ఎవరినో చూస్తుంది, ఏదో కేఎల్ఎమ్మో లేదా ఫ్యాషనో ఏదో 50% ఆఫర్లో షోరూంలో మొత్తం మీద వీళ్ళకంటే ముందు పక్కింటోళ్ళు పొరుగింటోళ్ళు షాపింగ్ చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద ₹1000 బట్టలు పట్టుకొచ్చేసి మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా కొంచెం విలువైంది కొన్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపించాలా. ఇప్పుడు ఈవిడ బాగా ₹5000 చీర, ₹6000 చీర కొనేసి ఈవిడ పట్టుకెళ్ళి పక్కింటోళ్ళకి చూపిస్తుంది. ఇప్పుడు ఆవిడ మనసులో అది పడుతుందా? పడదా? పడుతుంది. సాయంత్రం భర్త రాగానే, ఏమంటే మంది ఎప్పుడు షాపింగ్? ఆవిడ 6000 కొన్నదట అంటది. ఈయనకి దెబ్బగా గుండెపోటు వస్తుంది. ఈయన బడ్జెట్ ₹1000, 1500, 500 ఉంటుంది. అక్కడేమో 6000 చీర అంటది, సరిపోదు. అక్కడ గొడవ జరుగుతుంది, జరగదా? అంటే ఇప్పుడు కళ్ళు పాడు చేయడానికి, లేదంటే మనసులో ఉన్న ఏమంటే ఆ చక్కటి మనకున్నదాంతో సర్దుకుందామండి, దీన్ని పాడు చేయడానికి అపవాది వేసిన ఎరేంటి చెప్పండి అక్కడ? ₹1000 చీర. ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ. అంటే మన కుటుంబం వేరు, మన సంపాదన వేరు, వాళ్ళ కుటుంబం వేరు, వాళ్ళ సంపాదన వేరు. వాళ్ళు ఏవో కొనుక్కుంటారు, మనకెందుకు? ఈ స్థితిలో ఇలా ఆలోచిస్తాడా మనిషి? దురాశలు అంటే చీరలేస్తుంది, బంగారం వేస్తుంది, ఇల్లులు వేస్తుంది, పొలాలు వేస్తుంది, ఆస్తులు వేస్తుంది, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ మనకి ఎరగా వేస్తుంది. ఇవన్నీ వేసి మన మనసును మన కంట్రోల్లో లేకుండా మనకు ఆశలు రేపి అపవాది మనతో తప్పులు చేయిస్తుంది, పాపాలు చేయిస్తుంది, నేరాలు చేయిస్తుంది. ఇవన్నీ మనం కానుకోకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మనం కానుకోకపోతే మన దుష్టత్వంలో ఉన్నామా, దైవత్వంలో ఉన్నామా? ఏది దుష్టత్వం, ఏది దైవత్వం? ఏది దేవుడు, ఏది దెయ్యము? ఏది దైవాలోచన, ఏది దెయ్యపు ఆలోచన? ఈ రెండింటి మీద మనకి క్లారిటీ లేనప్పుడు మనం నిజంగా క్రీస్తు మనకు అర్థమయ్యాడా? క్రీస్తు యొక్క ఉద్దేశాలు మనకు అర్థమయ్యాయా? ఆయన పుట్టుకలో ఉన్న ఆయన పరమార్థం, లేదా ఆయన పుట్టింది దేని విషయంలో ఈ లోకానికి వచ్చాడు అన్నది మనకి ఏమైనా అర్థమవుతుందా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. కనుక ఫస్ట్‌ది దురాశ అన్నాడు. నెక్స్ట్ ఇంకా వాడు క్వాలిటీ చెప్తాడు. దుష్టత్వంలో ఉన్న క్వాలిటీ చెప్తున్నాడు. దుష్టత్వం నుండి మళ్లించడానికి క్రీస్తు వస్తే, ఆ దుష్టత్వంలో ఉన్న నెక్స్ట్ క్వాలిటీస్ ఏంటంటే, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అన్నాడు. నరహత్య అన్నాడు. ఓకే, నరహత్య. మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా గంటలు గంటలు పడతాయి విడగొట్టడానికి. బైబిల్ బాగా చదువుకుంటేనే తప్ప ఇవి అర్థం కావు. ఆది నుండి వాడు నరహంతకుడు అన్నాడా? రైట్. ఫస్ట్ మర్డర్ చేయించింది ఎవరితో చెప్పండి? వీడు కయ్యంతో చేయించాడు. ఎవరిని చేయించాడు? సొంత తమ్ముడిని చేయించాడు. మర్చిపోద్దు, నోట్ చేసుకోండి. ఇది మర్డర్ బయటోళ్ళు కాదు చేయిస్తేవాడు, సొంత తమ్ముడిని మర్డర్ చేయించాడు. మనసులో పెట్టుకోండి. అంటే మర్డర్లో అంటే నరహత్యలో ఏ స్థాయికి తీసుకెళ్తాడు మనిషిని అపవాది అంటే, సొంత వాళ్ళను కూడా లెక్క చేయనివ్వకుండా చంపేసేటంత క్రూరత్వంలోనికి తీసుకెళ్తాడు. ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. మ్యాక్సిమం ట్రై చేస్తాను, మీరు ఆలోచించండి. ఫస్ట్ మర్డర్ చేయించింది సొంత తమ్ముడిని.
తర్వాత నుంచి ఇక నరహత్యలు, ఇక్కడ సొంత తమ్ముడినే చంపించేసేటట్టుగా ఒక వ్యక్తిని ముందు నిలబెట్టిన తర్వాత ఎవడైనా పక్కోడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు వాడు రెఫరెన్స్కి ఎవరిని చూస్తాడు చెప్పండి? ఎవరిని చూస్తాడు? కయ్యనే చూస్తాడు. వాళ్ళ తమ్ముడినే చంపేసినప్పుడు, ఏదో జరిగినప్పుడు నేరేటట్టు బయటోడు కదండి, ఏమవుతుందని నేను చంపేసినా పర్వాలేదు. చూసారా, నరహత్యకు మార్గం వేయటంలో కూడా ఎలాంటి మార్గం వేశాడంటే, నేను సొంత తమ్ముడినే చంపేస్తున్నాను, మీరు ఎవరిని చంపినా పర్వాలేదు అన్నట్టుగా మార్గం వేసి నరహత్యలు అనేవి భూమి మీద ప్రారంభించాడు. కొంచెం లోపల తీసుకెళ్తాను. ఇప్పుడు యేసుప్రభు వచ్చేసిన తర్వాత మత్తయి సువార్తలో నరహత్య అనగానే ఒకటి పొడవటమో, నరకటమో, చంపటమో అని చెప్పలేదు. అక్కడ ఏమన్నాడు? నరహత్యకు డెఫినేషన్ ఏంటి? కొత్త నిబంధన క్రైస్తవ్యం అంటే మనకి క్రైస్తవులుగా మనకి ఏది మర్డర్ చెప్పండి? ఒకప్పుడు ఇశ్రాయేలీయులు నరికితే మర్డర్ అది, ఒకనొకటి చంపితే మర్డర్ అది, పాత నిబంధన చట్టం. కొత్త నిబంధనకు వచ్చేసరికి మర్డర్ అది కాదు, మర్డర్ మారింది. అసలు ఇక్కడికి వచ్చేసరికి దేని మర్డర్ అన్నాడంటే, నీ సొంత సహోదరుడు ఉంటాడు కదా, క్రీస్తుని నమ్మి నీతో పాటే బైబిల్ పట్టుకుని నీతో పాటే సంఘానికి వస్తూ నీతో పాటే రొట్టె ద్రాక్షరసం తీసుకుని ప్రభు పాత్రలో చేవేస్తూ దేవుడి వాక్యం వింటూ పరలోకం వెళ్ళాలి, యేసుక్రీస్తుల వారు చాలా గొప్పవాడట, చాలా మంచి మాటలు యేసుప్రభు గురించి ఉంటాయట అని ప్రభు మీద నమ్మకంతో, ప్రభు మీద ఆశతో, ప్రభు మీద ప్రేమతో వాడికి ఉన్నవన్నీ పక్కకు పెట్టుకుని ఉదయాన్నే లేచి ఏమంటే సన్నిధికి రావడానికి త్వరపడి భయపడి దేవుడి సన్నిధికి రెడీ అవుతూ దేవుడు బైబిల్ చేతుల్లో పెట్టుకుని పరుగున డబ్బులు ఖర్చు పెట్టి దేవుడి సన్నిధికి వచ్చి ఇక్కడ కానుకలు ఇచ్చి ఇక్కడ జరుగుతున్న పరిచర్యకు వాళ్ళ కష్టార్జితంలోంచి కొంత దాచిపెట్టి తీసి పక్కని అవన్నీ పరిచర్యకి ఇస్తున్నారు అంటే దేవుడు అంటే వాళ్ళకి ఎక్కడో ప్రేమ, దేవుడు అంటే ఎక్కడో వాళ్ళకి భయము, దేవుడు అన్న భావన వాళ్ళలో కలిగింది. బాగా వినండి, వీళ్ళు బాగా వినాలి. వీళ్ళు అంటే సంఘానికి వచ్చి నీతో పాటు కూర్చొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ నీతో పాటు సంఘంలో ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు మన సొంత రక్త బంధువుల కంటే చాలా ఎక్కువ. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. స్వజనులు అంటే వీళ్ళే, సొంత వాళ్ళు అంటే వీళ్ళే, ఆత్మ బంధువులు అంటాడు దేవుడు. ఆత్మ బంధం ఇది. వీళ్ళు మన రక్త బంధీకుల కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు లోకమంతా ప్రభువుని నమ్మకపోతుంటే, లోకమంతా యేసుప్రభుని అంగీకరించకపోతుంటే, లోకమంతా ఎవరో యేసుప్రభుని గుర్తించకపోయినా వీళ్ళు కొద్దిమంది యేసుప్రభుని గుర్తించి నీ దగ్గరకు వచ్చారు, నీతో పాటు ఉంటున్నారు, నీతో పాటు సంఘంలో కూర్చుంటున్నారు, నీతో పాటు బాప్తిసం తీసుకున్నారు, నీతో పాటు బైబిల్ పెట్టుకుని వస్తున్నారు. వీళ్ళు లోకం నుండి ప్రత్యేకింపబడిన వాళ్ళు, మరి ముఖ్యంగా ప్రభువు కావాలని కోరుకుని సంఘంలోకి చేర్చిన వాళ్ళు. బాగా వినాలి ఈ పాయింట్. ఆయన అసలు అక్కడ నరహత్య అనగానే సహోదరుని ద్రోహి అన్న, సహోదరుని వ్యర్థుడా అన్న, సహోదరుడి మీద కోపపడినా నువ్వు నరహత్య చేసిన వాడితో సమానము, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడా? అసలు అంత డెప్త్లో ఎందుకు అన్నాడండి? ద్రోహి అంటే ఏమైపోయిందండి అని అనుకుంటున్నావేమో. నువ్వు ద్రోహి అని ఎవరినైతే అంటున్నావో అతడు లోకాన్నంతా జయించి ప్రభు దగ్గరకు వచ్చినోడు. లోకమంతా ప్రభువుని నమ్మకపోతుంటే ప్రభు అన్నాడని నమ్మి బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చినోడు. అలా వచ్చిన వాడి పట్ల నువ్వు ప్రేమ చూపించకుండా, అలా వచ్చిన వాడి పట్ల నువ్వు ఆప్యాయత చూపించకుండా, అలా వచ్చిన వాడిని నువ్వు ప్రభువులో నిలబెట్టడానికి నువ్వు ఏదో చేయకుండా, నీ మాటలతో కానీ నీ చేష్టలతో కానీ ప్రభువుకి ఒకడు దూరం చేస్తున్నా, వాళ్ళ మనసుల్లో చెడును నువ్వు నాడుతున్నా, వాళ్ళ మనసుల్లో దేవుడికి దూరం అయిపోయే పనులు నువ్వేమైనా చేస్తున్నా, నీ సంగతి చూస్తాను, నువ్వు కూడా మర్డరర్వే అన్నాడు. ఎందుకంటే ఆయన అష్ట కష్టాలు పడి లోకంలో పాపంలో దుష్టత్వంలో మగ్గిపోతున్న వాళ్ళందరినీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ప్రవక్తలు తర్వాత అపోస్తులు ప్రాణత్యాగాలతో ఈ వాక్యాన్ని తీసుకొచ్చి ఆ వాక్యాన్ని వాడి దగ్గరికి పంపి ఆయన ఎన్నో కష్టాలు పడి ఒక సంఘంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మ, నేను చాలాసార్లు చెప్పాను, మనుషులు చూడకూడదు మనం, ఆత్మ. ఒక ఆత్మను దేవుడు చాలా కష్టపడి సంఘంలోకి తెచ్చాడు. అలా వచ్చిన ఆత్మ పట్ల, ఆ వచ్చిన సహోదరుడి పట్ల నీ ప్రవర్తన బాగోకపోతే, వాడి మీద కోప్పడినా, వాడిని వ్యర్థుడా అన్నా, వాడి ద్రోహి అన్నా, వాడితో పగలు పెట్టుకున్నా, వాడితో కక్షలు పెట్టుకున్నా, వాడితో వివాదాలు పెట్టుకున్నా, వాడు పాడైపోయే పని నువ్వు ఏదైనా చేసినా, నువ్వు ఒకప్పుడు కయ్యను గాడు ఏ మర్డర్ అయితే చేశాడో ఇది అదే మర్డర్ అన్నాడు. అంతే. మీకు అర్థమవుతుంది ఎందుకన్నాడు మాట?
నేను చాలాసార్లు చెప్తానండి, బైబిల్ చదువుకుంటే అస్సలు అర్థం కాదు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుండాలి. బాగా బైబిల్‌ను ధ్యానించాలి. దేవుడు మనసులోనికెళ్ళిపోవాలి. అప్పుడు గాని దేవుడు రాయించిన వాక్యాలు సరిగ్గా అర్థం కావు. కొత్త నిబంధనలకొచ్చేసరికి ద్రోహి అంటే మర్డర్ అని ఎందుకన్నాడు అంటే, ద్రోహం చేసావా వాడికి? లేదా నువ్వు ద్రోహి అంటున్నావా? సాటి సహోదరుడికి మనం ఏ ద్రోహం చేసినా, మన వల్ల వాడు బాధపడుతున్నా, మన వల్ల వాడు ఏదైనా దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నా, ఖచ్చితంగా చెప్తున్నాను, మనము మర్డర్ చేసిన వాళ్ళమే. ఈ మర్డర్ అనే తత్వం అంటే సహోదరుడిని పోగొట్టడం, సహోదరుడిని బాధ పెట్టడం, సహోదరుడు మనసుకి లేదా ఇబ్బందికరంగా మారిపోయి మన వాళ్ళు దేవుడికి దూరం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? ఏ తత్వం ఇది? దైవత్వమా? దుష్టత్వమా? ఇప్పుడు చెప్తాను నేను. ఈ క్రిస్మస్ చేసుకుంటున్న వాళ్ళందరూ, సంఘంలోకి వస్తున్న వాళ్ళందరినీ ప్రేమించే ప్రేమికులా వీళ్ళు? మీరు చెప్పండి. సంఘాలలో ఎన్ని గొడవలండి, ఎన్ని పగలండి, ఎన్ని కక్షలండి. వాడొస్తే నేను రాను. ఇంకా మీకు తెలుసో లేదో సంఘాలలోనండి కమిటీలు ఉంటాయి. ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, తర్వాత ట్రెజరరు. అసలు చర్చిల్లోనండి బయట ఎలక్షన్ కంటే దారుణమైన క్యాంపెయినింగ్ ఎలక్షన్లు జరుగుతూ ఉంటది. చర్చిలో ఉన్న వాళ్ళు 2 వర్గాల కింద విడిపోతారు. ఈ కమిటీ కావాలని కొంతమంది, ఈ కమిటీ కావాలని కొంతమంది. గెలిచినోడు ఆనందపడతా ఉంటే, ఓడిపోయినోడు తిడతా ఉంటాడు. పగలు, కక్షలు. అది చర్చా లేకపోతే ఇది రాజకీయ పార్టీ కూడా తెలీదండి. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు, నువ్వు అన్యాయంగా అధికారం ఎక్కావు, నువ్వు అన్యాయంగా అక్కడ కూర్చున్నావు. ఈ మాటలన్నీ ఆడుకుంటూ, ఒకడినొకడు తిట్టుకుంటూ, ఒకడినొకడు దుర్భాషలు ఆడుకుంటూ, బూతులాడుకుంటూ, ఇది పరలోకానికి వెళ్ళే సంఘమా అది? మీరు చెప్పండి. ద్రోహి అనొద్దు అన్నాడు, వ్యర్థుడా అనొద్దు అన్నాడు. అసలు అలాంటి సంఘంలో ఆ పవిత్రత లేకుండా, ఆ సమాధానం లేకుండా, ఆ సఖ్యత లేకుండా, ఒకరినొకరు గౌరవించుకోకుండా, ఒకరినొకరు మర్యాదగా లేకుండా, ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఏ తత్వంలో ఉండి క్రిస్మస్లు చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు? ఏ తత్వాలవి? దుష్టత్వం నుండి మళ్లించడానికి ఆయన వస్తే, ఆ దుష్టత్వమైన నరహత్య, దుష్టత్వమైన దురాశలు అన్ని హృదయాల్లో పెట్టుకుని మేము క్రిస్మస్ చేస్తాం, మాకు యేసు పుట్టాడు, హల్లెలూయా అంటే ఏంటది? మీరిప్పుడు బాగా ఆలోచించండి తీవ్రంగా, లోతుగా. క్రైస్తవ్యానికి అసలు క్రీస్తు రాక పరమార్థం వెనకాల ఉన్న లోతులు, లేదా ఆయన నాలోనికొచ్చాడు, నేను ఇప్పుడు ఆయన పుట్టాడు అని, నన్ను మార్చాడు అని నేను సెలబ్రేట్ చేసుకోవడానికి నేను దుష్టత్వాన్ని పూర్తిగా తీసేశానా? నాలో ఉన్న సహోదరుడి పట్ల భయంకరమైన ద్వేషాలు, వాడిని పాడు చేసే పనులు నా హృదయంలో నుండి నేను తీసేసుకున్నానా? ఇవి ఆలోచించాలి. ఇవి ఆలోచించుకోవాలి. క్రిస్మస్ చేస్తున్న క్రైస్తవులు మీరు చూడండి ఈరోజు. మళ్ళా చెప్తున్నానండి, క్రీస్తు పుట్టాడు, సంతోషం, ఆనందం ఖచ్చితంగా ఉండాలి అందరికీ అది. కానీ ఒకప్పుడు అపోస్తులుడు పడిన బాధలు, ఒకప్పుడు మరియమ్మ పడిన బాధలు, తర్వాత వచ్చిన సంఘం పడిన బాధలు, ఇవన్నీ ఒకటేనండి. మనుషుల్లో నుండి దుష్టత్వాన్ని తీయాలి. మనుషుల్ని పాపం నుండి లాగేయాలి. నేను మళ్ళా చెప్పాను, చివరి సంవత్సరం అంతా చెప్పాను. పాపం నుండి మనం మళ్లింపబడిన రోజు నిజమైన క్రిస్మస్. ఒక పాపిని అతని పాపంలో నుండి మళ్లించి దేవుని వైపుకు మనం నడిపించిన రోజు నిజమైన క్రిస్మస్. అది ఒరిజినల్ పండగ. దేవుడికది. మళ్ళా చెప్తున్నాను, దేవుడికది. ఇప్పుడు పండగలో 2 రకాల పండగలు ఉంటాయి. మనుషులు చేసుకునే పండగ, దేవుడికి చేసే పండగ. పేరుకు దేవుడిది క్రిస్మస్, కానీ దీంట్లో అంతా పండగ చేసేది ఎవరు అంటే మనుషులే. ఏమంటే నిజంగా మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మన దగ్గర అంటే దేవుడు కృపను బట్టి అవన్నీ దేవుడు సత్యవాక్యంలోకి వచ్చిన తర్వాత మనం మానేసాం. కానీ బయట సంఘాల్లో క్రిస్మస్ పేరుతో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు ఉంటాయి కదండి. మీరు చరిత్రలో ఎప్పుడైనా నేను క్రిస్మస్ వేడుకలకు వెళ్ళి మారిపోయాను అన్నాడా? ఎవడైనా అన్నాడండి? అంటాడా? క్రిస్మస్ వేడుకల్లో ఒక్కరైనా మారతారా? ఎంటర్టైన్ అవుతారా అంటున్నాను నేను. ఇప్పుడు అది దేవుడికి ఉపయోగపడే ప్రోగ్రామా, మనుషుల్ని ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామా? బాగా ఆలోచించండి తెలివిగా. ఆటలు మీరు వెళ్ళుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ దేవుడి కృప వల్ల దూరం అయినాయి. కానీ లేదా మీరు ఇప్పుడు ఎవరినైనా పిలిస్తే వేరే క్రిస్మస్ కానీ వెళ్తే, అక్కడ ఎగరటం వల్ల, గెంతటం వల్ల వచ్చిన ప్రజలందరూ ఎంటర్టైన్మెంట్ ఆనందపడుతున్నారా? పాపం యేసుప్రభు ఇంత త్యాగం చేశాడని ఆలోచిస్తున్నారా? మీరు చెప్పండి. ఆనందాలు, గెంతులు, సంబరాలు, పండగలు, బిర్యానీ, కేకులు. ఏమండి, మన మధ్యకాలంలో అయితేనండి
ఒక పాస్టర్ గారు సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ నెత్తి మీద టోపీలు కొన్నాడు. ఆ టోపీ పొడుగ్గా ఉంటుంది, ఎర్ర టోపీ, క్రిస్మస్ తాత టోపీ. ఖచ్చితంగా అందరూ టోపీలు పెట్టుకోవాలంటే అందరూ చూసంటే టోపీలు పెట్టి ఇలాగ అంటుంటే నాకు నువ్వు వచ్చింది. ముసలోళ్ళు నెత్తి మీద కూడా టోపీ పెట్టేశారండి. అది ఎలా మార్చేశారు క్రిస్మస్ అంటే ఎంటర్టైన్మెంట్ కింద మార్చేశారండి. కానీ ఎక్కడ వాక్యాలు, నేను రెండే చెప్పాను క్వాలిటీస్. దుష్టత్వం నుండి మళ్లింపబడటం అంటే రెండే చెప్పాను. ఒకటేమో దురాశ, రెండు నరహత్య. ఈ రెండు తత్వాలు మనలో నుండి తీసేసుకోకుండా క్రీస్తు నాలోకి వచ్చాడని చెప్పుకోవటం వట్టి అబద్ధం. నేను క్రీస్తును ధరించానని చెప్పటం వట్టి అబద్ధం. దురాశ పోవాలి. అవతల సహోదరుడిని నా వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బాధపడకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, బైబిల్ అంతా ఏం చెప్తుంది అంటే, గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నడా. ధర్మశాస్త్రం అంతా అంటే బైబిల్ మొత్తం మనకి ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగుని ఏం చేయాలి? ప్రేమించండి. ఇప్పుడు ప్రేమించండి అని చెప్తుంటే సహోదరుని పాడు చేసే పనులు మనం చేస్తే కింద చెప్తాడు. ఇప్పుడు దాని గురించే అసలు విషయం ఏంటంటే, కింద మాట గురించి 15 వచనం, అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఈ పదం పెట్టుకోండి, బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. దీనికి ఒక కనెక్షన్ ఇస్తాను ఇప్పుడు నేను. ఏ కనెక్షన్ ఇస్తాను తెలుసా? నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి, అర్థమైందా? నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి ఆయన వస్తే సంఘంలోనికి వచ్చిన వీడు ఇంకొకటి నాశనం చేస్తున్నాడట. మీకు అర్థమైందా? ఇప్పుడు వీడు క్రైస్తవుడా, క్రిస్మస్ చేస్తాడా, పండగ చేస్తాడా? మీరు చెప్పాలి నాకు. బాగా ఆలోచించండి. బయట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ సంబరాలు పండగల్లో ఆ మునిగి తేలిపోయిన గురించి మాట్లాడుతున్నాను. గొడవలు ఆడుకుంటూ పంచాయతీలు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎంత బాగా రాశాడు చూసారా 15వ వచనం, అయితే మీలో ఒకరిని ఒకడు కరుచుకొని మాటలతో ఖర్చుకోవడం అంటే అర్థమైంది కదండి. ఖర్చుకోవడం అంటే చిన్నపిల్లలు చూడండి, కొట్టుకుంటారు. వీడు కసి ఎక్కువైపోయింది అనుకోండి, అవతల ఏం చేసేస్తాడు? పళ్ళెట్టి కరిచేస్తాడు. అంటే మొత్తం కాటాడిపోవాలాడికి, ఆడు ఏడు చేయాల. అప్పుడు వీడు ఆడు ఏడుస్తుంటే అప్పుడు వీడికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అమ్మయ్య ఖర్చేసాను. ఒకరినొకరు కరుచుకుంటున్నారట. కరుచుకోవటం అంటే బాధ పెట్టడం, ఏడిపించటం, మన వల్ల వాడు నాశనం అయ్యేటట్టుగా చేయటం. ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు నశించిపోదురేమో చూసుకోనండి. వీడు వాడు నాశనం చేశాడు అనుకోండి, వాడు ఊరుకుంటాడా? మనిషి అలా అంటాడు. నువ్వు నన్ను నాశనం చేసావు కనుక, నువ్వు నన్ను బాధ పెట్టావు కనుక నువ్వెక్కడ దొరుకుతావో నీ సంగతి చూస్తానని వాడు కాపు కాసుకొని ఉంటాడు. ఏదో వాక్యం విన్నప్పుడు యేసుప్రభువు ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు అని ఆ క్షణంలో అనుకుంటాడు తప్ప, బయటికి వెళ్ళిన తర్వాత దొరుకుతారో నీ సంగతి చూస్తానని అదేం పోదు మనుషుల్లో. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు ట్రిగర్ నీ మీదకి వేస్తాడు. ఒకని వలన ఒకడు ఏం చేస్తున్నారట? నశించిపోతున్నారు. ఒకరిని ఒకడు నాశనం చేసుకుంటున్నారు. ఆయన వచ్చింది దేనికి? నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు వస్తే ఒకడొకడు కరుచుకుని నాశనం చేసుకుని మేము క్రిస్మస్ చేస్తున్నాం అంటున్నారు వీళ్ళు. చూసారా ఎలాగుందో? కనుక సంవత్సరాలు, నెలలు, వారాలు ధరబడి క్రీస్తు వచ్చిన క్రీస్తు పరమార్థాన్ని మాట్లాడితేనండి బైబిల్లో నుంచి ఏమర్థమయ్యాడు క్రీస్తు లోకానికి? చెప్పే వాళ్లకు, వినేవాళ్లకు, చదువుతున్న వాళ్లకు, భక్తి చేస్తున్న వాళ్లకు క్రీస్తు ఎంతవరకు అర్థమయ్యాడు? ఆయన నీ హృదయంలోకి ఎంతవరకు వచ్చాడు? నీ వలన సమాజానికి మేలు జరగాలి, నీ వలన సమాజానికి రక్షణ వెళ్ళాలి. నువ్వు ఫస్ట్ మొత్తం ప్రాపర్గా దేవుడి యొక్క సుగుణాలన్నీ నువ్వు సంపాదించుకుని దుష్టత్వం నుండి నువ్వు బయటకు వచ్చేసి దైవత్వంలోకి వచ్చి నువ్వు నలుగురిని దైవత్వంలోకి తీసుకొని రావాలి అంటే
వీడే దుష్టుని తత్వం పోగొట్టుకోకుండా వీడే దుష్టత్వంతో రగులుతూ ఆ దురాశలతో ఇప్పుడు చాలా మందికి దుష్టత్వం అంటే ఆ పదానికి ఉన్న అర్థాలు కూడా తెలియదు. చాలా మంది దుష్టత్వం అంటే మర్డర్ చేసినోడే దుష్టుడు అనుకుంటారు వీళ్ళు. చాలా మందికి దుష్టత్వం అంటే ఏం తెలుసు చెప్పండి? ఆ కిందనే తెలుసు. ఏంటి? నరహత్య చేసేవాడు దుష్టత్వం కలిగిన వాడు, వ్యభిచారం చేసిన వాడు దుష్టత్వం కలిగిన వాడు. మరి అబద్ధాలు ఆడేవాడు దైవత్వం కలిగినోడా? దురాశల్లో ఉన్నవాడు దైవత్వం కలిగినోడా? మీకు ఒక విషయం తెలుసో లేదో, బైబిల్ ప్రకారం మర్డర్, నరహత్య ఎంతటి పాపమో దానికి ఎంత శిక్ష అయితే ఉంటుందో అబద్ధాలు ఆడేవారికి కూడా ఈక్వల్ శిక్ష అన్నాడు. అంతేనా? ప్రజ్ఞానంలో చివరికి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ లిస్ట్ రాసి ఆ లిస్ట్లో ఎవరిని కూడా చేర్చాడు తెలుసా? అబద్ధికులును అంటాడు. అబద్ధికులును. మనమేమనుకుంటాం? మర్డర్ ఏమో పెద్దదే, అబద్ధమేమో చిన్నదే. కానీ శిక్ష రెండేట్లకి ఈక్వలే. సెక్షన్ ఒకటే, నరకం. లోకంలో అనుకోండి, పిక్ పాకెట్ దొంగతనానికి ఒక చట్టం, మర్డర్ చేస్తే ఒక చట్టం, ఏమంటే దొంగతనం చేస్తే ఒక చట్టం, వ్యభిచారం చేస్తే ఒక చట్టం. లోకంలో చట్టాలు సెక్షన్లు వేరుగా ఉంటాయి, శిక్షలు వేరుగా ఉంటాయి. దేవుడి చట్టంలో నువ్వు వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, దొంగతనం చేసినా సెక్షన్ ఒకటే, నిత్యాగ్ని దండన. అబద్ధాలు కూడా అదే సెక్షన్ అమలు అవుతుంది. ఎవరికి తెలిసాయి? అబద్ధం ఆడకుండా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ దేవుడి కొరకు నిలబడి అనేక మందిని దేవుడిలో నిలబెట్టవలసిన వాడు అబద్ధాలతో నాశనం చేస్తున్నాడు, మోసాలతో నాశనం చేస్తున్నాడు, తప్పుడు మాటలతో నాశనం చేస్తాడు, తప్పుడు ఆలోచనలతో నాశనం చేస్తాడు. ఒక్కడ కరప్ట్ అయితే సమాజంలో వాడు చుట్టూ ఉన్న అనేక మందిని కరప్ట్ చేస్తాడు. అదే రాస్తున్నాడు, ఒకరిని వలన ఒకడు బొత్తిగా నశించిపోదరేమో చూసుకోనండి. కనుక ఏది దైవత్వం, ఏది దుష్టత్వం, ఏది క్రీస్తును ధరించిన గుణం, ఏది క్రీస్తుకు అవతరున్న గుణం, మనకు మనంగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా,